అసలు టైమంటే ఏంటి? నిన్న, ఈరోజు, రేపు ఇలా స్ట్రెయిట్గా ముందుకెళ్లే ఒక లైన్ అనుకుంటాం కదా. కాని మన పాత కథలు, పురాణాలు మాత్రం టైంని అలా చూడ్లేదు. వాళ్ళు దాన్ని ఒక పెద్ద చక్రంలా చూశారు. మరి ఆ కథేంటో చూద్దామా ఈరోజు? అంటే మనమనుకుంటున్నట్టు టైం ఎప్పుడూ ముందుకే వెళ్తుందా? అసలొకసారి మొదలయ్యాక దానికి అంతమనేది ఉండదా? ఒక్క క్షణం ఈ ఐడియాని పక్కన పెట్టి ఆలోచిద్దాం. అవును, ఎందుకంటే మన ప్రాచీన విశ్వాసాలు ఏం చెప్తున్నాయంటే కాలం ఒక స్ట్రెయిట్ లైన్ కాదంట. అదొక పెద్ద చక్రం, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. మంచి, ధర్మం అంతా వెలిగిపోయే స్వర్ణయుగంతో మొదలవుతుంది. ఆ తర్వాత మెల్లగా అంతా క్షీణిస్తూ ఒక చీకటి యుగానికి చేరుకుంటుంది. అక్కడితో ఆగిపోదు, మళ్ళీ వెలుగులోకొస్తుంది. సో ఈరోజు మనం ఆ యుగచక్రం గురించే మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా మనం ఇప్పుడు ఉన్నామని చెప్పే ఆ చీకటి యుగం గురించి తెలుసుకుందాం. సరే, ఈ యుగాల చక్రంలో లాస్ట్ స్టేజ్, అదే చివరి ఘట్టం, దాన్ని కలియుగం అంటారు. అసలు ఈ కలియుగం అంటే ఏంటి, ఎలా ఉంటుంది అంటే, ధర్మం అనేది బలహీనపడిపోతే మన సమాజం ఎలా తయారవుతుంది? కలియుగం అంటే 4 యుగాల సైకిల్లో ఇది చివరిది. చెప్పాలంటే చాలా గందరగోళంగా ఉంటుంది. ఈ టైంలో ధర్మం అంటే జస్ట్ మంచితనమని కాదు, ఈ ప్రపంచాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచే ఒక ఆర్డర్, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక న్యాచురల్ జస్టిస్ అనుకోవచ్చు. అది 4 కాళ్లమీద నిలబడాల్సింది పోయి ఒక్క కాలుమీద కుంటూతూ నడుస్తుందట. అంటే ఏంటి, ఆల్మోస్ట్ అది కనుమరుగైపోయే స్టేజికొచ్చేస్తుందన్నమాట. పురాణాల్లో దీనికి కొన్ని సిగ్నల్స్ కూడా చెప్పారు. అవేంటంటే, మనల్ని కాపాడాల్సిన రాజులే మనల్ని దోచుకోవటం మొదలుపెడతారట. బిజినెస్ అంతా నిజాయితీ మీద కాదు, మోసం మీద నడుస్తుందట. ఫ్యామిలీ బాండ్స్ వీక్ అయిపోయి పెద్దలకిచ్చే గౌరవం పోతుంది. ఇంకా దారుణమేంటంటే, మంచివాళ్లు కష్టాలు పడుతుంటే చెడ్డవాళ్లు మాత్రం హాయిగా ఉంటారు. దీంతో మొత్తం సొసైటీలోనే ఒక రకమైన భయం, అశాంతి వచ్చేస్తాయి. ఇలా క్యారెక్టర్ పడిపోవడమే కాదు, మనుషుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కలియుగం పీక్స్కి వెళ్ళినప్పుడు, అంటే దాని చివరి దశలో మనుష్యుల లైఫ్ స్పాన్ ఊహించండి, జస్ట్ 12 సంవత్సరాలకి పడిపోతుందట. మన గ్రంథాలు ఈ హెచ్చరిక ఇస్తున్నాయి. అంటే సొసైటీ పాడైపోతే అది మన శరీరం మీద కూడా ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో కదా. అసలు ఇంత కన్ఫ్యూషన్లో, అంత అధర్మం నడుస్తున్నప్పుడు కరెక్ట్గా ఉండడం ఎలా, సరైన దారిలో నడవడం ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకు ఆన్సర్గా మన పురాణాల్లోనే ఒక పవర్ఫుల్ స్టోరీ ఉంది. ఇప్పుడు అది చూద్దాం. ధర్మం యొక్క అసలైన పవరేంటో ఆ కథ మనకు చూపిస్తుంది. ఈ కథ మొత్తం అహంకారం, ఇచ్చిన మాట తప్పడం, దానివల్ల వచ్చే రిజల్ట్స్ చుట్టూ తిరుగుతుంది. ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరంటే, ఒక గర్వంతో నిండిన రాజు, ఆయనకి ఎదురుగా అపారమైన తపశ్శక్తి ఉన్న ఒక మహర్షి, ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఒక పవిత్రమైన ప్రామిస్. కథలోకి వెళ్తే శల్యుడు అనే ఒక రాజు ఉండేవాడు. చాలా పవర్ఫుల్, కాని అంతే గర్వం కూడా. ఒకసారి వేటకు వెళ్లాననుకున్నాడు. దానికోసం ఆయనకు చాలా ఫాస్ట్గా వెళ్లే గుర్రాలు కావాలి. అప్పుడు తెలిసింది, వామదేవ మహర్షి దగ్గర అలాంటి అద్భుతమైన గుర్రాలు ఉన్నాయని. సరే, ఆయన ఆశ్రమానికి వెళ్లి వేట అయిపోగానే తిరిగి ఇచ్చేస్తానని మాట ఇచ్చి ఆ గుర్రాలను తీసుకెళ్తాడు. వేట సక్సెస్ అయింది, రాజు గెలిచాడు. కాని ఆ గెలుపుతో పాటు అతన్లో అహంకారం, దురాశ కూడా పెరిగాయి. ఆ గుర్రాల స్పీడ్, వాటి అందం చూసి మనసు పారేసుకున్నాడు. వామో, ఇంత గొప్ప గుర్రాలు ఒక ముని దగ్గరుండటమేంటి, ఇవి నాలాంటి చక్రవర్తి దగ్గరే ఉండాలి అనుకున్నాడు. అంతే, ఇచ్చిన మాట తప్పాలని ఫిక్స్ అయిపోయాడు. కొన్ని రోజుల తర్వాత వామదేవ మహర్షి వచ్చి, రాజా, నా గుర్రాలు అని అడిగారు. అప్పుడు శల్యుడురాజు పొగురుతో ఏమన్నాడో తెలుసా? ఇది జస్ట్ మాట తప్పటం కాదు, ఒక తపస్విని ఆయన జ్ఞానాన్ని ఇన్సల్ట్ చేయడం. అసలు కథ ఇక్కడే మొదలైంది. వామదేవుడు ఊరుకోలేదు. ధర్మం గురించి, ప్రామిస్ నిలబెట్టుకోవడం గురించి నొక్కి చెప్పారు. అప్పుడు రాజుకి కోపం నశాలానికంటింది. తన తప్పు ఒప్పుకోవలసింది పోయి ఆయన్నే అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. వెంటనే తన సైనికుల్ని పిలిచి, చంపేయండి ఈయన్ని అని ఆర్డర్ వేశాడు. చూసారా, ఒక రాజు తన పవర్ని ఇలా మిస్యూజ్ చేసి అధర్మం వైపు నిలబడితే ఏమవుతుంది, దాని రిజల్ట్ ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు చూడండి. రాజు ఆర్డర్ ఇవ్వగానే వామదేవుడి ముఖం కోపంతో అగ్నిలా మారిపోయింది.
ఆ కోపం నుంచి ఆ సెకండ్లోనే భయంకరమైన రాక్షసులు పుట్టుకొచ్చారు. వాళ్లు నేరుగా సలుడి రాజుమీద అటాక్ చేసి అక్కడికక్కడే చంపేశారు. ధర్మాన్ని దెబ్బతీస్తే అది తిరిగి నిలబడే తీరు ఇంత వైలెంట్గా ఉంటుంది మరి. శలుడు చనిపోయిన తర్వాత అతని తమ్ముడు నలుడు రాజు అయ్యాడు. ఇక్కడ వామదేవుడు చూడండి, ఆయనలో పగలేదు. మళ్ళీ రాజసభకు వచ్చారు. ఆ రాజవంశం చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి, వాళ్ల గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకో ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు. గుర్రాలు తిరిగి ఇచ్చేసి మీ గౌరవాన్ని కాపాడుకోండి అని చాలా కూల్గా అడిగారు. కాని ఏం లాభం, నలుడు కూడా సేమ్ తన అన్నలాగే రాజగర్వంతో నిండిపోయున్నాడు. అతను కూడా వామదేవుడిని అవమానించి గుర్రాలు ఇచ్చేదిలేదు పో అన్నాడు. అంతేకాదు, ఇంకో అడుగు ముందుకేసి ఆయన్ని చంపేడానికి ఒక పాయిజన్ యారో రెడీ చేయమని ఆర్డర్ వేశాడు. చూశారా, అహంకారమనే సైకిల్ మళ్లీ మొదలైంది. నలుడు ఆ పాయిజన్ బాణాన్ని ఎక్కుపెట్టగానే వామదేవుడు ఒక వార్నింగ్ ఇచ్చారు. ఓ రాజా, నువ్వు వేసే ఈ బాణం నీ రాజమహల్లో ఉన్న నీ ఒక్కగానొక్క కొడుకుని చంపేస్తుంది. ఆయన మాట పూర్తి చేశారో లేదో లోపలినుంచి ఏడుపులు వినిపించాయి. రాజు కొడుకు చనిపోయాడు. ఆ కోపంతో రాజు బాణం వదలబోతుంటే అతని శరీరం మొత్తం ఒక విగ్రహంలా కదలకుండా బిగుసుకుపోయింది. అప్పుడు ఆ క్షణంలో నలుడికి రియలైజేషన్ వచ్చింది. కండబలం, అధికారం కన్నా తపశ్శక్తి ఎంత గొప్పదో అతనికి అర్థమైంది. తన ఓటమిని ఒప్పుకుని అందరి ముందు ఆ మహర్షి కాళ్లమీద పడి శరణు వేడుకున్నాడు. ఇది అహంకారం మీద ధర్మం గెలిచిన మూమెంట్. రాజు పశ్చాత్తాపాన్ని చూసి వామదేవుడి కోపం చల్లారింది. ఆయన తన తపశ్శక్తితో చనిపోయిన రాజు కొడుకుని బతికించారు. విగ్రహంలా మారిన రాజు శరీరాన్ని మళ్లీ మామూలుగా చేశారు. నలుడు వెంటనే ఆ గుర్రాలను తెప్పించి చాలా వినయంగా ఋషికి తిరిగి ఇచ్చేశాడు. ఫైనలీ ధర్మం నిలబడింది. గుణపాఠం నేర్చుకున్నారు. సరే, ఈ కథ నుండి మనం మళ్లీ మన మెయిన్ టాపిక్ యుగచక్రం దగ్గరికి వద్దాం. ఈ కలియుగం, ఈ చీకటి, ఇది పర్మనెంటా? లేక దీని తర్వాత ఒక కొత్త ఉదయం, ఒక కొత్త ఆశ ఉందా? పురాణాలు ఏం చెప్తున్నాయంటే కలియుగమంతం ఖచ్చితంగా జరుగుతుందట. ధర్మం పూర్తిగా పడిపోయినప్పుడు శంబళ అనే ఊర్లో కల్కి అవతారం పుడుతుంది. ఆయన వచ్చి చెడ్డవాళ్లందర్నీ నాశనం చేసి ఈ ప్రపంచాన్ని క్లీన్ చేసి మళ్లీ ధర్మాన్ని నిలబెడతాడు. ఆ తర్వాత మళ్లీ ఫస్ట్ యుగం అంటే కృతయుగం, గోల్డెన్ ఏజ్ స్టార్ట్ అవుతుంది. ఈ రెండు యుగాల మధ్య డిఫరెన్స్ చూస్తే చాలా పెద్దది. ఒకవైపు భయం, అబద్ధాలు, అధర్మం, మరోవైపు శాంతి, నిజాయితీ, కంప్లీట్ ధర్మం. అంటే కలియుగం ఎంత డార్క్గా ఉన్నా ఆ చక్రం తిరిగినప్పుడు కృతయుగమనే వెలుగు వస్తుంది అనే ఒక హోప్ ఈ కాన్సెప్ట్ మనకిస్తుంది. అందుకే ఆ శలుడు, నలుడు, రాజుల కథ అది జస్ట్ ఒక పాత కథ కాదు, అదొక టైమ్లెస్ లెసన్. ధర్మమంటే ఏవో పుస్తకాల్లో చెప్పుకునే మాటలు కాదు, అది ఒక కాస్మిక్ లా. దాన్ని బ్రేక్ చేస్తే దాని రిజల్ట్స్ అనుభవించక తప్పదు. అది రాజైనా, బంట్రోతైనా, ఎవరైనా సరే. సో కాలమనేది ఇలా పడి లేచే ఒక చక్రమైతే, ఒకవేళ మనం ఇప్పుడు ఈ కలియుగంలోనే ఉన్నామనుకుంటే మరి ధర్మంగా బ్రతకటం అంటే అర్థమేంటి? మనం చేసే పనులు ఈ పెద్ద కాస్మిక్ వీల్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తాయి? ఆలోచించాల్సిన విషయం.